భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఇచట ఇంద్రియ భోగములయందును కర్మలయందు కేవలము ఆసక్తిని త్యజించుటను గూర్చి చెప్పబడినది. కానీ వాటి అందలి కోరికలను త్యజించుటను గూర్చి ప్రస్తావించుట జరుగలేదు. కారణమేమి? ఆసక్తి నుండియే కోరికలు జనించును. భోగములయందును కర్మలయందును ఆసక్తి లేనప్పుడు కోరికలు తమంతట తామే అంతరించిపోవును. కారణములు లేకుండా కార్యము జరుగనే జరగదు. ఆసక్తి రాహిత్యములో వాంఛారాహిత్యము కూడా చేరియేయున్నది. సర్వసంకల్ప సన్యాసము అనగానేమి? సంకల్పములను అన్నింటినీ త్యజించిన పిమ్మట ఏ విషయమునైనను గ్రహించుటగాని కర్మలను ఆచరించుటగాని ఎట్లు పొసగును? సంకల్ప త్యాగమనగా సర్వదా స్ఫురణామాత్ర త్యాగము కాదు. ఒకవేళ దానిని స్ఫురణామాత్ర త్యాగమని భావించినచో యోగారూఢ స్థితిని వర్ణించుటయే సంభవముగాదు. యోగారూఢ స్థితిని పొందనివాడు యథార్థ తత్వమును తెలుసుకొనలేడు. పొందినవాడు దానిని వివరింపలేడు. మరి ఆ స్థితి యొక్క వర్ణనమును ఎవరు చేయగలరు? సమస్త కర్మలను కోరికలు సంకల్పములు లేకుండగానే సఫలమగునట్టి మహాత్ముని పండితుడందురు అని 4వ అధ్యాయమునందలి 19వ శ్లోకమున భగవంతుడు వివరించియుండెను. అచట ప్రశంసింపబడిన మహాపురుషుడును యోగారూఢుడే. ఇట్టి స్థితిలో సంకల్పరహితుడైన పురుషుని ద్వారా కర్మలు జరుగవని చెప్పుటకు వీలు లేదు. కావున సంకల్పములను త్యజించుటయనగా స్ఫురణలను చిత్తవృత్తులను మాత్రము త్యజించుట కాదు. మమతాసక్తులు రాగద్వేషములు కలిగి ప్రాపంచిక విషయములను చింతన చేయుచుండుటయే సంకల్పమనబడును. ఇట్టి సంకల్పములను పూర్తిగా త్యజించుటయే సర్వసంకల్ప సన్యాసమనబడును. ఇట్టి త్యాగము వలన కర్మలను చక్కగా ఆచరించుటకు ఎట్టి అవరోధము కూడా ఉండదు. యోగారూఢుని బుద్ధి అందు భగవంతునకు తప్ప మరే దేనికిని చోటే ఉండదు. భగవద్బుద్ధితో అతడు విషయములను గ్రహించుట లేక త్యజించుట అనువానిని సంకల్పజనితములుగా భావింపరాదు. ఇట్టి విషయ త్యాగము గ్రహణములకు సంబంధించిన కర్మలు జ్ఞానులైన మహాత్ముల ద్వారా కూడా జరుగుచుండును. అతడు అన్నింటి అందును ప్రవర్తించుచున్నను నా ధ్యాస తోడనే ప్రవర్తించుచుండును అని భగవంతుడు ఇట్టి మహాత్ముని గూర్చియే పేర్కొనెను. మానవుడు భోగప్రాప్తికై కర్మలను ఆచరించును. వాటి యందు ఆసక్తుడగును. కావున శబ్దాది విషయముల యందు ఆసక్తిని త్యజింపుమనుట యుక్తమే. కర్మలయందు ఆసక్తి రాహిత్యము యొక్క అవసరమేమి? భోగములయందు ఆసక్తిని త్యజించినప్పటికీ కర్మలయందు ఆసక్తి యుండుట సంభవమే. ఏలనన భ్రమ ప్రమాదములు కారణముగా వ్యర్థ కర్మలయందును మనస్సులు ఆసక్తిని చూపుచుండుట చూచుచునే యుందుము. కావున భోగములయందును కర్మలయందును ఆసక్తిని త్యజించుటకై ఇట్లు చెప్పబడినది.
పరమపద ప్రాప్తికి మూలమైన యోగారూఢ స్థితిని వర్ణించి అట్టి స్థితిని పొందుటకై ప్రేరణ కలిగించుచు భగవానుడు మానవ కర్తవ్య కర్మలను తెలుపుచున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. తమను తామే ఉద్ధరించుకొనుటయనగానేమి, తమ కారణముగా తామే అధోగతి పాలగుటయనగానేమి. జీవుడు అజ్ఞానవశమున అనాది కాలము నుండి ఈ దుఃఖమయ సంసార సాగరమున మునకలు వేయుచు నానా విధములకు జన్మల నెత్తుచు భయంకరములైన వివిధ దుఃఖములకు లోనగుచున్నాడు. జీవుని ఈ దీనదశను చూచి దయాళువైన భగవంతుడు అతనికి సాధనానుకూలమైన దేవతలకును దుర్లభమైన మానవ శరీరమును ప్రసాదించి మంచి తరుణోపాయమును చూపుచున్నాడు. ఆ శరీరముతో జీవుడు తగిన సాధన ద్వారా ఒకే జన్మయందు సంసార సముద్రము నుండి బయటపడి పరమానంద స్వరూపుడైన పరమాత్మను సహజముగా పొందవచ్చును. కావున మానవుడు దుర్లభమైన తన మానవ జన్మను వృధా కానీయక కర్మయోగ, సాంఖ్యయోగ, భక్తి యోగాదులలో ఏదో ఒక దానియందు సాధన చేసి తన జన్మను సార్థకము చేసుకొనవలెను. ఇదియే తనను తాను ఉద్ధరించుకొనుట. దీనికి వ్యతిరేకముగా రాగద్వేష, కామక్రోధ, లోభమోహాది దోషములయందు చిక్కుకొని మానవుడు వివిధ దుష్కర్మలను ఆచరించుచుండును. తత్ఫలితముగా మానవ జీవిత పరమ లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని పొందలేకపోవుటయు దుష్కృత ప్రభావమున క్రమముగా అతడు శూకరశునకాది జన్మలెత్తుటయు జరుగుచుండును. తనను తాను అధోగతి పాలు చేసుకొనుయనుట నిదియే. ఉపనిషత్తునందు ఇట్టి మనస్సులను ఆత్మహంతకుడు అని పేర్కొని వారి దుర్గతిని వర్ణించుట జరిగినది. తమకు సంభవించిన దుఃఖములు తమ ప్రారబ్ధ ఫలితములనియు, తమకు ఉన్నతిని పొందు యోగము లేదనియు అని ఎవ్వరునూ నిస్పృహకు గురికారాదు. పతనోత్థానములు ప్రారబ్ధాధీనములు కావనియు, తమ ఆధీనములోనే ఉండుననియు తెలుసుకొని ఎల్లరును సాధనా ద్వారా అవనత కూపముల నుండి బయటపడి ఉన్నత శిఖరములను చేరవలెను అని లోకమునకు ప్రేరణ ఇచ్చుటకే భగవంతుడు తమను తామే ఉద్ధరించుకొనవలెను అని హితవు పలికెను. కావున మానవుడు సావధానముగా తత్పరత్వముతో సర్వదా ఆత్మోన్నతికై ప్రయత్నింపవలెను. రాగద్వేషములు, కామక్రోధములు, భోగములు, ప్రమాదాలస్యములు, పాపకృత్యములు మున్నగువానిని సర్వదా త్యజించి శమ, దమ, తితిక్ష, వివేక, వైరాగ్యాది సద్గుణములను పెంపొందించుకొనవలెను. విషయ చింతనలను మాని భక్తి శ్రద్ధలతో భగవత్ చింతన చేయవలెను. భజన, ధ్యానము, సేవలు, సత్సాంగత్యములు మొదలగు వాని ద్వారా భగవత్ ప్రాప్తికై సాధన చేయవలెను. భగవత్ ప్రాప్తి కలుగునంత వరకు వెనుతిరుగుటగాని ఆగుటగాని చేయక సాధనను కొనసాగింపవలెను. భగవత్ కృపా ప్రభావమున
ధైర్య పరాక్రమములతో దృఢ నిశ్చయముతో ఏమాత్రము చలింపక ప్రగతి మార్గమున లక్ష్య సిద్ధికై ముందునకు సాగవలెను. మానవుడు తన స్వభావములను కర్మలను సంస్కరించుకొనుటయే ఉన్నతికి తోడ్పడను. దీనికి వ్యతిరేకముగా స్వభావ కర్మలు దోషపూర్ణములగుట వలన పతనమునకు దారితీయును. కావున అతడు స్వభావ కర్మలను లక్ష్య సిద్ధికి అనుగుణముగా సంస్కరించుకొనుచు పురోగమింపవలెను. మనస్సుడు తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అనగానేమి? మానవుడు ప్రాపంచిక సంబంధ కారణమున ఆసక్తి వశమున తనకు మిత్రులుగా భావింపబడువారు బంధహేతువులగుట వలన నిజమైన మిత్రుడు కారు. బంధ విముక్తికై సహాయపడు సత్పురుషులు, మహాత్ములు, నిస్వార్థ సాధకులు నిజమైన మిత్రులు. వారి ఎడ మానవుడు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలు కలిగియుండి వారిని నిజమైన మిత్రులుగా భావించినప్పుడు, వారు చూపిన మార్గమును అనుసరించినప్పుడు మాత్రమే అతనికి వారి మైత్రి లభించును. ఈ దృష్టితో చూచినప్పుడు మానవుడు తనకు తానే మిత్రుడని స్పష్టమగును. ఇదే విధముగా మానవుడు తాను మరొకరిని శత్రువుగా భావించినప్పుడు మాత్రమే హాని కలుగును. లేనిచో ఒక వ్యక్తికి మరి ఏ ఇతర వ్యక్తియును పారమార్థిక హాని చేయలేడు. కావున మానవుడు వాస్తవముగా తనకు తానే శత్రువు. ఆత్మోద్ధరణకు పాటుపడువాడు తనకు తానే మిత్రుడు. ఇందుకు విరుద్ధముగా ప్రవర్తించువాడు తనకు తానే శత్రువు. కనుక తనకు తానే తప్ప ఇతరులెవ్వరును మిత్రులు గాని శత్రువులు గాని కారు. మనస్సుడు తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అగుట తెలుపబడినది. తనకు తానే మిత్రుడైన వాని లక్షణములేవి, తనకు తానే శత్రువైన వాని లక్షణములేవి అను విషయము ఇందు స్పష్టపరచబడుచున్నది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించుటయనగానేమి? వాటిని ఏ విధముగా జయింపవచ్చును? జయింపబడిన శరీరేంద్రియ మనస్సుల లక్షణములేవి? ఈ విధముగా ఇంద్రియాదులను జయించిన మనజుడు తనకు తానే మిత్రుడెట్లగును? శరీరమును, ఇంద్రియములను, మనస్సును పూర్తిగా తన వశమునందుంచుకొనుటయే వాటిని జయించుటయగును. వివేకయుక్తమైన అభ్యాస వైరాగ్యముల ద్వారా అవి వశము కాగలవు. మానవుడు భగవత్ప్రాప్తికై సాధన చేయునప్పుడు శరీరేంద్రియ మనస్సులు తద్విపరీత మార్గములలో సంచరింపక అతని ఇచ్ఛానుసారము అవలీలగా ప్రవర్తించుచున్నప్పుడు అవి అతని వశములో ఉన్నట్లు భావింపవలెను. ఈ విధముగా శరీరేంద్రియ మనస్సులను జయించిన మనస్సుడు సులభముగా సంసార సాగరము నుండి బయటపడి పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొంది కృతార్థుడగును. కనుక అతడు తనకు తానే మిత్రుడు.
శరీరము ఇంద్రియములు మనస్సు వశము కానప్పుడు వానిని అనాత్మయనుటకు కారణమేమి? అప్పుడతడు తనకు తాను శత్రువు వలె ప్రవర్తించుటయనగానేమి? శరీరము ఇంద్రియములు మనస్సు ఈ మూడును ఆత్మయును పేరుతో వ్యవహరింపబడును. అవి సాధకునకు వశము కానప్పుడు యథేచ్ఛగా విచ్చలవిడిగా విషయములయందు ప్రవర్తించును. వాటినన్నింటినీ తన లక్ష్య సిద్ధికి అనుకూలముగా తన ఇచ్ఛానుసారము శ్రేయో మార్గమునందు నడింపలేని వానిని అనాత్మయందురు, అనగా ఆత్మవంతుడు కాడు. అట్టివాడు మనస్సు ఇంద్రియాదులకు వశుడై అపత్యము చేసిన రోగి వలె శ్రేయో మార్గమునకు వ్యతిరేకముగా ఆచరించును. అహంకార మమకారములు, రాగద్వేషములు, కామక్రోధ లోభ మోహాదుల ప్రభావమున ప్రమాదాలస్యములయందును విషయ భోగములయందును చిక్కుకొని పాపకర్మలను ఆచరించుచు బలమైన బంధములలో పడిపోవును. శత్రువు ఎవరినైనను సుఖమార్గముల నుండి తప్పించి దుఃఖముల పాలగునట్లు చేయును. జితేంద్రియుడు కానివాడు శరీరేంద్రియ మనస్సులను శ్రేయో మార్గమునందు నడిపింపలేక భోగములయందే ప్రవర్తిల్లజేయును. తత్ఫలితముగా తనకు తానే నరకాదులలో పడిపోయి నానా జన్మలను ఎత్తుచు అంతులేని భయంకర దుఃఖములను అనుభవించుచుండును. ఎవడును తనను తాను ద్వేషింపడు, కావున తనకు కీడును కోరుకొనడు. అయినను అజ్ఞానమోహితుడైన మనశ్యుడు విషయాసక్తుడై దుఃఖమును సుఖముగా, అహితమును హితముగా భావించును. అందువలన అతడు నిజమైన శ్రేయో మార్గమునకు వ్యతిరేకముగా ప్రవర్తించును. ఈ విషయమును స్పష్టపరుచుటకే అతడు శత్రువు వలె శత్రుత్వముతో ప్రవర్తించునని తెలుపబడినది.